అందరికీ నమస్కారం. ఎన్ఎంసీ ఛానల్ చూసే ప్రేక్షకులకి మరి స్వాగతం, సుస్వాగతం. మరి ఈరోజు మనం తెలుసుకోబోయే విషయం ఏంటంటే, అతిగా ఎవరు మాట్లాడతారు, అణిగిమణిగి ఉండి ఎవరు మాట్లాడతారు అనే విషయం మీద చిన్న టాపిక్‌ని అయితే తీసుకుందాం. చూడండి, ఎగ్జాంపుల్‌గా చెప్పాలంటే మనం క్లాసుల్లో చూసుకోండి, చిన్నపిల్లలు దగ్గర నుంచి అంటే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు స్కూల్లో పిల్లలకి ఏం చెప్తారు? పాఠాలు చెప్తారు. పాఠాలు అందరికీ రూల్ లేదు. అందరూ నేర్చేసుకుని అందరికీ ఫస్ట్ ర్యాంకులు రావాలని రూల్ లేదు. అవునా? మరి నిజంగా ఫస్ట్ ర్యాంక్ కొట్టినోడు ఏం చేస్తాడు? సైలెంట్‌గా అణిగిమణిగి ఉంటాడు. ఎందుకని? తను ఎక్కువగా సబ్జెక్ట్ గురించి ఎక్కువ మాట్లాడితే తనకున్న టాలెంట్‌ని వేరే వాళ్ళు తీసేసుకుంటారేమో, తనకున్న నాలెడ్జ్‌ని వేరే వాళ్ళు క్యాచ్ చేసేస్తారేమో అన్న చిన్న ఇది ఉండి అబ్బాయి ఏం చేస్తాడు? తను అన్నీ తెలుసుకుంటాడు. అణిగిమణిగి ఉంటాడు. ఓకే. ఇదే ర్యాంకింగ్ వైస్ అనమాట. చూడండి, ఫస్ట్ ర్యాంకు, సెకండ్ ర్యాంకు, థర్డ్ ర్యాంకు, ఫోర్త్ ర్యాంకు ఇయన్నీ మార్కుల వల్ల కాదండి. తన యొక్క స్టేట్ ఆఫ్ మైండ్ బట్టి ఆ ర్యాంకింగ్ సిస్టమ్ అనేది డిసైడ్ అవుతది. ఫస్ట్ ర్యాంక్‌లో వచ్చినోడు ఏం చేస్తాడు? ప్రశాంతంగా తన పని తను చేసుకొని, తను క్లాస్‌కెళ్ళామా, క్లాస్‌లో సరదాగా ఉండాలి, టీచర్ల మీద జోకులేయాలని అతను అస్సలెప్పుడూ అనుకోడు. తన పని తను చేసుకున్నామా, తను ఇచ్చిన వర్క్ ఏంటో నోట్ చేసుకున్నామా, ఇంటికొచ్చి హోంవర్క్ చేసుకున్నామా, మళ్ళీ రేపొద్దున క్లాస్‌లో గుడ్ అనిపించుకున్నామా, ఇంతే అతని మైండ్ సెట్. కానీ అతనేం చేస్తాడు? అతనికి అన్నీ తెలుసు. ప్రతి ఒక్క విషయం తనకు తెలుసు. కానీ తను ఏం చేస్తాడు? అణిగిమణిగి ఉంటాడు. అదే లాస్ట్ ర్యాంక్ వచ్చినోడు చూడండి, తను చదవడు. చదివేవాడిని చదవనివ్వడు. ఇంకా పైగా ఏం చేస్తాడు? అందరితోని జోకులేస్తూ, ఎగస్ట్రాలుగా మాట్లాడుతూ, అందరినీ నవ్విస్తూ, కవ్విస్తూ ఇలాంటివెన్నెన్నో చేస్తూ ఉంటాడు. మరి దాన్ని బట్టి అర్థమైందా మీకు? అక్కడ ర్యాంకింగ్ బట్టి అంటే మనం ఫస్ట్ ర్యాంక్ వచ్చినోడేమో అణిగిమణిగి ఉంటాడు. లాస్ట్ ర్యాంక్ వచ్చినోడేమో అన్నీ నాకే తెలుసు అన్నట్టు మాట్లాడతాడు. అది ప్రాపంచికంగా స్కూల్ వైస్‌గా ఎగ్జాంపుల్ తీసుకుంటే. ఇక్కడ మన ఆధ్యాత్మికంలో ఎవరెక్కువ మాట్లాడతారు? సాధన ఎక్కువ చేసేవాడు మాట్లాడతాడా? సాధన చేయనోడు మాట్లాడతాడా? అంటే సాధన చేసేవాడు మాట్లాడతాడు, చేయనోడు మాట్లాడతాడు. కానీ సాధన చేసేవాడు సర్లే జరిగేది జరుగుతుంది, విశ్వం కోసం కదా, మనకెందుకులే అని చెప్పి నో కామెంట్, నో జడ్జ్‌మెంట్ అనే మాట మీద పత్రి సార్ ఏదైతే చెప్పారో నో కామెంట్, నో జడ్జ్‌మెంట్ అనే మాట మీద మూవ్ ఆన్ అవుతాడు. అదే సాధన చేయనోడేంటి? వాళ్ళ గురించి, వీళ్ళ గురించి, ఇంకేదో, ఇంకోటేదో అంటూ అలాగా కామెంట్ చేస్తూనే ఉంటాడు. తను కామెంట్ చేస్తాడు, తను జడ్జ్ చేస్తాడు, తను ఆర్గ్యుమెంట్‌కి కూడా దిగుతాడు అవసరమైతే. ఎందుకని? తను సాధన చేశాడనేది కాదు అక్కడ పాయింట్. సాధన చేశాడో చేయలేదన్నది కాదు. తను ముందు ఏం జరిగినా కూడా తప్పుడుగానే కనిపిస్తది. ఎందుకంటే సాధన చేసే వాళ్ళకి సర్లే అక్కడ అలా అయ్యింది, ఓకే, అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి ఆళ్ళేదో చేసుకున్నారు అనుకుంటారు. కానీ సాధన చేయనోడు ఏం చేస్తాడు? ఆటోమేటిక్‌గా ఇలా మాట్లాడుతూనే ఉంటాడు. మాట్లాడి కొత్త వాళ్ళని కూడా నిరుత్సాహపరుస్తాడనమాట. ఇప్పుడు మన ఆధ్యాత్మికంలో పిఎస్ఎస్ఎం మూవ్‌మెంట్‌లో మనకి ఎంతోమంది మాస్టర్స్ ఉన్నారు. అంతమంది మాస్టర్స్ పెర్మనెంట్ మాస్టర్స్ అయిపోవాలని రూల్ ఏం లేదు. ఎందుకంటే ఇప్పుడు పుస్తకాలు చదివేసి, సజ్జన సాంగత్యం చేసేసి, సరిగ్గా ధ్యానం చేసేస్తే జ్ఞానం వచ్చేయదు. ఓకేనా? ఎక్కడ జ్ఞానం వస్తది? మనిషికి ఏ లెవెల్‌లో జ్ఞానం వస్తదో తెలుసా? అనుభవం వచ్చేస్తే జ్ఞానం రాదు. ధ్యానంలో నువ్వు నిన్ను నువ్వు తెలుసుకోవాలి అనే దాని మీద స్టాండ్ తీసుకుని దాన్ని ఆచరించాలి. వన్స్ ఆచరిస్తేనే నీకు సరైన జ్ఞానం. ఒకసారి ఇదే విషయంలో చెప్పుకోవాలంటే రమణ మహర్షుల వారి దగ్గరికి ఒక ఒక ఆయన వచ్చాడంట. అప్పుడు రమణ మహర్షుల వారు అతన్ని నీ గురించి నువ్వు తెలుసుకున్నావా అని ప్రశ్న అడిగాడంట. అతను అడిగితే నా పేరు పలానా. అప్పుడు రమణ మహర్షుల వారు నవ్వుతాడు.
ఒరేయ్ నేను నీ పేరు అడగలేదు, నీ గురించి నువ్వు తెలుసుకున్నావా అని అడిగాను అంటాడంట. అంటే మళ్ళీ నా ఊరు పలానా, నేను పలానా ఊరి నుంచి మీ దగ్గరికి రావడం జరిగింది. ఇవన్నీ నిన్ను ఎవరు అడిగారయ్యా, నీ గురించి నువ్వు తెలుసుకున్నావా, ఇది కదా నేను నిన్ను అడిగానంటే ఇంకా అతని దగ్గర సమాధానం లేదు. ఎందుకంటే నీ గురించి నువ్వు తెలుసుకున్నావా అంటే నువ్వు నీ పేరేంటని, నీ ఊరేంటని, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావని, నువ్వు దేనికోసం వచ్చావని, ఇవి కాదు కదా ప్రశ్నలు ఆయన అడిగింది. నీ గురించి నువ్వు తెలుసుకున్నావా అని అడిగితే అప్పుడు ఆయన దగ్గర సమాధానం లేదు. అప్పుడు రమణ మహర్షుల వారు అంటారు, నువ్వు దేహాన్ని కాదు ఆత్మ అన్న సంగతి నువ్వు తెలుసుకున్నావా అన్న ప్రశ్నకి నువ్వు సమాధానం చెప్పలేకపోయావు. ఏం నువ్వు ఏ ధ్యానం చేస్తున్నావు, ఏ జ్ఞానాన్ని పొందడానికి నా దగ్గరికి వచ్చావు అని అడుగుతాడు. ఇది నాకు తెలియదు కాబట్టి నేను అడగడానికి వచ్చాను, మీరు ఎంతో గొప్ప మహానుభావులు అని అంటాడు. అయ్యా ఇక్కడ ఎవరు మహానుభావులు కాదు, అందరూ కూడా సాదా సీదా మానవులే. మనిషిని బట్టే మహానుభావుడు అనే స్టేజ్ వస్తుంది. చూసారా మనకి క్లాస్లో ఫస్ట్ ర్యాంక్ అనమాట. ఫస్ట్ ర్యాంక్ని మహానుభావులుగా తీసుకున్నాం, మిగతా వాళ్ళందరినీ మనుషులుగా తీసుకున్నాం. అంటే మనిషి యొక్క మైండ్ స్టేట్ ఎలాగెళ్తుంది చూడండి. మనిషి యొక్క మైండ్ స్టేట్, ఫస్ట్ ర్యాంక్ చదివేవాడు మైండ్ స్టేట్ ఒకలా ఉంటుంది, సెకండ్ ర్యాంక్ వచ్చేవాడికి ఒకలా ఉంటుంది, థర్డ్ ర్యాంక్ వచ్చేవాడికి ఒకలా ఉంటుంది. బేస్డ్ ఆన్ దేర్ మైండ్ సెట్. అర్థమవుతుందా మీకు? బేస్డ్ ఆన్ దేర్ మైండ్ సెట్ ఏదైనా సరే వర్కౌట్ అవుతుంది. అంటే ఇప్పుడు అందరూ డైరెక్ట్గా రమణ మహర్షుల వారికి వెళ్ళి నేను శరీరాన్ని కాదు ఆత్మ అని చెప్పేస్తే ఆయన బోధించడానికి ఇంకేం ఉండవు, అవునా కాదా? అలాగే చూసుకున్నట్లయితే మనకి ఎంత అద్భుతంగా ఇలాంటి విషయాలు ఎన్నెన్నో ఉన్నాయి. మనకి పత్రిక సార్ కూడా చాలా చోట్ల చెప్పారు. ఏమని? ప్రతి జీవిలోనూ దేవుడు ఉన్నాడు, ప్రతి జీవి సమానమే, ఏ జీవిని చంపి తినే హక్కు మనకి లేదు అని ఆయన బోధించాడు. ఆయన కేవలం బోధించలేదు, ఆయన ఆచరించాడు. 100 మందిని, వేలాది మందిని ఆచరింపచేశాడు. అవునా? ఏదైనా పని చేస్తున్నామంటే ముందు మనం ఆచరించాలి, ఏదైనా మాట మనం మాట్లాడుతున్నామంటే ఆచరించాలి. ఎందుకంటే పత్రిక సార్ చెప్పిన మాటల్లో ఇంకో 3 మాటలు ఉన్నాయి. తెలుసుకుని మాట్లాడాలి, ఎరుకతో మాట్లాడాలి, ఏం మాట్లాడినా ఆలోచించి మాట్లాడాలి. అర్థమైందా? ఈ 3 మెయిన్‌గా ఎందుకు చెప్పారు ఆయన? ఈ 3 పాయింట్లు మెయిన్‌గా ఎందుకు చెప్పారంటే నో నోటిలో నుంచి వచ్చే మాట నీ నుదుట మీద రాత అవుతుంది. కాబట్టి ఏం మాట్లాడినా, ఎలా మాట్లాడినా, ఎందుకు మాట్లాడినా ఎరుకతో మాట్లాడాలి. ఇలా ఎరుకతో మాట్లాడాలంటే నువ్వు సరైన సాధన చెయ్యాలి. సరైన సాధన అంటే గంటల తరబడి చేయడం కాదు. నువ్వు ఈ రోజుకి ఇన్ని గంటలు కూర్చోగలుగుతున్నాను, నాకు ఇంతే ధ్యానం చాలు అనడం కాదు. సరైన సాధన అంటే నువ్వు తీసుకునేది కొంచెం సాధన అయినా పొందే జ్ఞానం ఇంత ఉండాలి. అంటే నీ వయసుకి ఎంత, నీ వయసు ఎంత అన్ని నిమిషాలు చేయమని ప్రతిసారి చెప్పింది అది మినిమం అందరికీ ఎరుకలోకి తీసుకురావడం కోసం. కానీ సరైన ధ్యానం నువ్వు 10 నిమిషాలు చేస్తే, సరిగ్గా నువ్వు 10 నిమిషాలు ధ్యానంలో కూర్చుంటే మొత్తం వరల్డ్ అంతా నీ కళ్ళ ముందు కనిపించాలి. అది సరైన ధ్యానం అంటే. మీరు గుళ్ళకెళ్ళి గుళ్ళో ధ్యానం చేయడం, పిల్లలకి ధ్యానం నేర్పడం, ధ్యాన ప్రచారం చేయడం, ఇవన్నీ ఒక లెవెల్. ఓకే, నేనేం కాదన్ను. దాన్ని మించిన లెవెల్ ఏంటంటే మీరు సరైన ధ్యానం చేయాలి. సరైన ధ్యానం చేయాలంటే మీరు తీసుకునే ఆహారంతోనే మీ వ్యవహారం ఉంటుంది. మీరు ఎలాంటి ఆహారం తీసుకోవాలి? చక్కనైన మీ శరీరానికి తగ్గ పోషక ఆహారం తీసుకోవాలి. అంటే నాన్ వెజిటేరియన్ కాదక్కడ. పళ్ళు తీసుకోండి, కూరగాయలు తీసుకోండి, శాకాహారం భోజనం తీసుకోండి, అల్పాహారం తీసుకోండి, మితమైన ఆహారం తీసుకోండి. ఎన్ని రకాలుగా తీసుకున్నా నీ శరీరానికి ఏది పర్ఫెక్ట్ అని నువ్వు ఫీల్ అవుతున్నావో ఆ ఆహారం మాత్రమే తీసుకోవాలి. నీ శరీరానికి ఎంతైతే ఆహారం అవసరమో అంత ఆహారాన్ని శరీరానికి ఇవ్వాలి. అర్థమైందా?
మరి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఎన్ఎంసీ వారు ఎలాగో మాకు టైం ఇస్తున్నారు. ఏంటంటే ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే, మనం చిన్నప్పుడు వైకుంఠపాళి ఆడేవాళ్ళం. నేనైతే బాగా ఆడేవాళ్ళం. మీలో ఎంతమంది ఆడారో, ఎంతమంది ఆడుతున్నారో నాకు తెలీదు. నేనైతే చాలా ఇష్టంగా ఆడేవాడిని. పెద్ద మిషన్ ఆనందంగా ఎగురుకుంటూ పైకెళ్ళిపోయి వెళ్ళిపోతాం. అదే పెద్ద పాము మనకు కాటేస్తే కిందకొచ్చి పడిపోతాం. పెద్ద మిచ్చిన ఎక్కితే ఆనందం ఉంటుంది. పెద్ద పాము కాటేస్తే బాధుంటుంది. అంతే మరి. నువ్వు ధ్యానంలో సరిగ్గా సాధన చెయ్యకపోయినా, సరిగ్గా నువ్వు చేసే పనిలో దృష్టి పెట్టకుండా ఆచరించకపోయినా, సరిగ్గా నువ్వు చేసే ప్రతి పనికి కృషించకపోయినా సేమ్ టు సేమ్ వైకుంఠపాళిలో ఉన్న పాములాగా వచ్చి కింద పడిపోతావు. ఎదుటోడిని కామెంట్ చేస్తూ కూర్చున్నా సరే నువ్వు వైకుంఠపాళి బతికే అవుతుంది నీది. ఎందుకంటే నిచ్చెన పట్టుకుని పైకి వెళ్ళడం గొప్ప కాదు. ప్రతి మెట్టు ఎక్కుకుంటూ పైకి వెళ్ళినోడే గొప్ప. కావాలంటే ఆ గేమ్ ఆడి చూడండి. పెద్ద నిచ్చెన పట్టుకుని పైకి ఎంత అయితే స్పీడ్గా వెళ్తాడో అతను అంతే స్పీడ్గా పెద్ద పాము నోట్లో పడతాడు. అంత తేలిక కాదు డైరెక్ట్గా విన్ అవ్వడానికి కదా. ఇప్పుడు అంటే కంప్యూటర్ టెక్నాలజీ వచ్చింది. వేసిన స్టెప్ని రాంగ్ మూవ్ కింద చేయవచ్చు. లేకపోతే నేను ఈ స్టెప్ వేయాలనుకోలేదు, రాంగ్ అయ్యింది, డైస్ సరిగ్గా తిరగలేదు అని చెప్పి రాంగ్ చేయడానికి మనకి ఈ టెక్నాలజీ ఇచ్చింది. కానీ చిన్నప్పుడు నిజమైన ఆటలో, నిజంగా మనం ఆడుకునే ఆటలో అయ్యో తప్పు పడింది, సరిగ్గా తిప్పలేదు డై అంటే ఎవరైనా ఊరుకుంటారా? ఎవ్వరు ఊరుకోరు. ఎందుకంటే అది మన నుదుటి మీద రాతను బట్టి ఉంటుంది. మన నుదుటి మీద రాత ఎక్కడి నుంచి వచ్చిందది? మన నోటిలో నుంచి వచ్చే మాట బట్టి వస్తుంది. మన నోటిలోని మాటే మన నుదుటి మీద రాత అని అందుకే పత్రి సార్ అన్నారు. అందుకే ప్రతి ఒక్కడు కూడా గమనించండి. అతిగా మాట్లాడేవాడు సాధన తక్కువ చేస్తూ ఉంటాడు. అణిగిమణిగి ఉండి మాట్లాడేవాడు సాధన ఎక్కువ చేస్తాడు. అందుకే ఎవరు ఎక్కువ మాట్లాడతారో, ఎవరు తక్కువ మాట్లాడతారో నాకున్న ఈ యొక్క ఆత్మజ్ఞానంలో మీ అందరికీ పంచడానికైతే మీ ముందుకు రావడం జరిగింది ఫ్రెండ్స్. ఒకవేళ నేను చెప్పిన దాంట్లో ఏమైనా తప్పులుంటే దయచేసి సరిచేయండి. ఎందుకంటే నేను నేర్చుకున్న ఈ జ్ఞానాన్ని మీ అందరికీ తెలియడం కోసం మీ ముందుకి వచ్చి రావడం జరిగింది. మరి ఈ ఎన్ఎంసి ఛానల్ నాకు అవకాశం ఇచ్చినందుకు నేచర్ మెడిటేషన్ ఛానల్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై ధ్యాన్ జగత్, జై శాకాహార్ జగత్, జై పిరమిడ్ జగత్.